అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి. ఇప్పుడు మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలా మందిలో లివర్ పాడైపోయింది అంటుంటారు. అట్లా అంటే సడన్గా ముందు మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఇట్లా తెలుస్తుంది మనం చెకప్కి వెళ్ళినప్పుడు. మనకు సిమ్టమ్స్ అనేవి ఏం తెలియవా మేడం లివర్ పాడైనప్పుడు ముందుగానే? ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఎస్పెషలీ దీని మీద అవేర్నెస్ ఎక్కువ ఇద్దామని అనుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు లివర్ పాడవటం అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు, ఒకటి ఫైబ్రోసిస్ అయి ఉండొచ్చు, దాని నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ అయి ఉండొచ్చు. సిరోసిస్ అంటే 80% లేమన్కి అర్థంగా అయ్యేలాగా 80% ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయితే దాన్ని మనం సిరోసిస్ అంటాము. సిరోసిస్ స్టేజ్కి ఒకసారి వచ్చారు అని అనుకోండి, ఆ లివర్ మళ్ళీ నార్మల్ అవ్వదు. సో మన బాడీలో రీజనరేటివ్ ఆర్గన్ అంటే మళ్ళీ రీగ్రో అయ్యే ఆర్గన్ లివర్ మాత్రమే. సో లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ ఆ ప్రాబ్లం పోయేసరికి లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. సో లివర్కి ఆ కెపాసిటీ, ఆ టెండెన్సీ, ఆ బ్యూటిఫుల్ కెపాసిటీ ఉంది. సో ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ఉంటాయి, నేను మళ్ళీ మీకు ఈవెన్చువల్గా చెప్తాను. దాని నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ అంటే లివర్ స్కార్ అయిపోవటం అనమాట, లివర్ స్టిఫ్గా అయిపోవటము. ఈ స్టిఫ్నెస్ ఈ స్టేజ్ వరకు కూడా ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ వల్ల మనం కంప్లీట్గా రివర్స్ చేసి లివర్ని నార్మల్ చేయొచ్చు. కానీ దీని నెక్స్ట్ స్టేజ్కి ఒకసారి లివర్ వెళ్ళింది అనుకోండి, అంటే సిరోసిస్ స్టేజ్ అంటే 80 to 90% ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయినట్టు. లివర్ సెల్ రీగ్రో అవ్వదు, మళ్ళీ లివర్ నార్మల్ అవ్వదు, దానివల్ల లివర్ సైజ్ చిన్నగా అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నా కూడా 80% మందికి సిమ్టమ్స్ ఉండవు. మీరు ఫ్యాటీ లివర్ మర్చిపోండి, ఫైబ్రోసిస్ మర్చిపోండి, ఈవెన్ సిరోటిక్స్ అంటే సిరోసిస్ ఉన్న పేషెంట్స్, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లో 80% మందికి కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ వాళ్ళకు ఉండే కామన్ సిమ్టమ్ ఏంటి అని అంటే ఫెటీగ్ అంటే వీక్నెస్, బలహీనత. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ నిన్న నైట్ నేను సరిగా పడుకోలేదు, సరిగా తినలేదు, ఎక్సర్సైజ్ చేశాను చేయలేదు, ట్రావెల్ చేశాను, సో అంతే అనుకుంటారు వాళ్ళు. కానీ ఇది లాంగ్ పీరియడ్ ఉంటుంది, రోజు పర్సిస్టెంట్గా ఉంటుంది. సో 80 to 85% మందికి జనరల్గా సిమ్టమ్స్ ఉండవు, ఈవెన్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్లో. ఓకే మేడం, చాలామంది అంటే మనం అందరం వినేంత వరకు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని, నిజంగా అట్లానేనా లేదంటే వేరే పరిస్థితుల్లో కూడా పాడయ్యే అవకాశం ఉంటుందా? చాలా రీజన్స్ ఉంటాయండి. మనం ఈ మధ్య ఎక్కువగా చూసేది లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మీరు అడిగినట్టు ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అని అనుకోవచ్చు. ఎవ్రీవన్ అందరూ ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో దానికి మీనింగ్ ఏంటంటే మన డోర్ స్టెప్కి అన్నీ వచ్చేస్తున్నాయి. సో అది ఏ మీడియం ద్వారా కానీ డోర్ స్టెప్కి వచ్చి ఇంట్లోనే కూర్చుని ఒకటే ప్లేస్లో కూర్చుని మొబిలిటీ అనేది, ఎక్సర్సైజ్ అనేది తగ్గినందుకు ఒబేసిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువైపోయాయి. సో అది చిల్డ్రన్ కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి. సో ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్ని మనం ఎథనాల్ ఆల్కహాల్ డిజార్డర్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అంటాము. అలాగే నాన్ ఆల్కహాల్ వల్ల వచ్చేదాన్ని నాన్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్. సో ఇందులో కామన్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు ఒబెసిటీ చాలా కామన్. సెకండ్ థింగ్ ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్ కంట్రోల్లో లేకపోయినా, చాలా రోజులుగా షుగర్ ఉన్నా, వాళ్ళు డైట్ వల్ల షుగర్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయినా మనకి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వస్తుంది. సెకండ్ థింగ్ సిస్టమిక్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, థైరాయిడ్ అనేది చాలా ఇయర్స్గా ఉన్నా వీళ్ళకి కూడా వస్తుంది. అండ్ ఉమెన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి అని వినే ఉంటారు. ఓకే, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే జనరలీ కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళు, కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. ఓకే, లంగ్స్లో ఉండే ప్రాబ్లం ఇది. సో వాళ్ళకి మోస్ట్ కామన్గా మీరు చూసే సిమ్టమ్ ఏంటంటే డే టైమ్ స్లీపీనెస్ అంటాము. కూర్చునే వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళకి అది తెలియదు. సో ఇలాంటి వాళ్ళలో నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, దీనివల్ల లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా కామన్ వైరసెస్ లివర్ని ఇది హార్మ్ చేసేవి ఏవంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ కూడా ఉన్నాయి. కానీ జనరల్లీ అవి అక్యూట్ వైరల్ ఇల్నెస్. అంటే ఏంటంటే అది కలుషితమైన నీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి తీసుకున్నందుకు జాండిస్ వస్తుంది.
కానీ మన ఇమ్యూనిటీనే దాన్ని పెరిగినప్పుడు జాండిస్ మన ఇమ్యూనిటీనే ఆ వైరస్ని క్లియర్ చేస్తుంది. అట్లీస్ట్ 80 to 85% మందిలో. ఓన్లీ 10% కన్నా తక్కువ మంది లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు దీనివల్ల. సో వాళ్ళకి క్రానిసిటీ అంటే చాలా ఏళ్ళగా లివర్ ప్రాబ్లంలో ఉండదు వీళ్ళకి, అక్యూట్గా వస్తుంది. ఈదర్ 90%, 85%, 90% వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండిపోతుంది. 10% మంది మాత్రమే ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, చాలా ఉంది, మిగతా వాళ్ళకి లేదు. ఇది రొటీన్గా ఎక్కువగా చూసేవి. నెక్స్ట్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే జనరలీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి కాపాడడానికి మన ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా జ్వరం వచ్చింది, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్టీరియా వైరస్ కానీ మన బాడీలోకి వెళ్తే మన ఇమ్యూనిటీ ఆ వైరస్ని బయటికి పంపించేదానికి ట్రై చేస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ రోల్. కానీ ఈ ఇమ్యూనిటీనే మన లివర్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, దీన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాము. సో మన ఇమ్యూనిటీ ద్వారా లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటిల్లో వెరైటీస్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనుకోవచ్చు, పీబీసీ అంటే ప్రైమరీ బిలియరీ సిరోసిస్, లేదా పిఎస్సి ప్రైమరీ స్క్లీరోజింగ్ కొలాంజైటిస్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దీనివల్ల కూడా లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ కిడ్స్లో అయితే కొన్ని వెరైటీస్ ఉన్నాయి, విల్సన్స్ డిజీజ్ అని, హిమోక్రమటోసిస్ అని, మళ్ళీ పెద్దవాళ్ళకైతే కొన్ని, అలా చాలా. సో ఆల్కహాల్ మాత్రమే కాకుండా అదర్ దెన్ ఆల్కహాల్ దర్ చాలా రీజన్స్ ఉన్నాయి లివర్ ప్రాబ్లం. సంబంధమే లేదు, చిన్న పిల్లల్లో కూడా లివర్ ప్రాబ్లం వచ్చేస్తాయి. కొంతమంది అంటే మీరు ఎప్పుడైనా విన్నారో, కొంతమంది ఫేస్ చేస్తుంటారు, బేబీ పుట్టంగానే జాండిస్తో పుట్టారు బేబీ. సో బేబీ జాండిస్తో పుట్టినప్పుడు కొంతమందికి ఫిజియలాజికల్ జాండిస్ అంటాం, అంటే ఇది నార్మల్. సో వాళ్ళని యూవీ రేస్ కింద పెడతారు, ఒక ఫ్యూ డేస్ పెట్టేసి తీసేయగానే జాండిస్ నార్మల్ అవుతుంది. కానీ కొంతమందికి లివర్లో ఉన్న డక్స్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. డక్ట్ అంటే ఏంటంటే ఇది మీ లివర్ అనుకోండి, లివర్కి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది ఆ డక్స్లోంచే పారి మనకి డైజెషన్ అవుతుంది అనమాట. సో ఆ డక్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, బిలియరీ అట్రేషియా అని, అలా చాలా కండిషన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ లివర్ పనిచేయదు. ఈ చిన్న పిల్లలు 5-6 రోజుల పిల్లలు, మంత్స్ కాదు, డేస్, జస్ట్ డేస్, 5 to 6 days, 1 week, వీళ్ళకి కూడా లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రీట్మెంట్ ద్వారా ఛాన్స్ లేదు అంటే ఒకవేళ ఫెయిల్ అయిపోయిన లివర్, జనరలీ బిలియరీ అట్రేషియాకి ఒక సర్జరీ చేస్తారు, దాన్ని 40 రోజుల కన్నా ముందే చేసుకోవాలి. కానీ 40 రోజుల కన్నా ముందు అది గుర్తించలేదు అనుకోండి, ఈ సర్జరీ చేసి ఫెయిల్ అవుతుంది అనమాట. ఫెయిల్ అయినందుకు వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే పర్మనెంట్ క్యూర్. అలా పిల్లలకి కూడా చాలా ఉన్నాయి. మేడం, ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా వరకు అంటే కొంచెం టెన్షన్గానే తీసుకుంటాము. ఎలా ఉంటుంది మేడం ఆ ప్రాసెస్, అదంతా ఎలా ఉంటుంది? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేదండి ముందు అంటే ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదు. ఓన్లీ మనం సింగపూర్కో బయట వేరే కంట్రీస్కి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్మెంట్స్ మనకున్న వెరీ గుడ్ హాస్పిటల్స్ వల్ల, డాక్టర్స్ వల్ల ఇండియాకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది.